ఓం శాంతి. అవ్యక్తవాణి 22/86 ఈరోజు కోసం. ఎగిరే కళల వల్లనే సర్వులకి మంచి జరుగుతుంది. మన ఉన్నతి కళలు విశ్వంలో అందరికీ కూడా మంచి జరుగుతుంది. సదా కళ్యాణకారి శివబాబా చెప్తున్నారు, ఈరోజు విశేషంగా డబల్ విదేశీ పిల్లలకి డబల్ శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారు. ఒకటి, దూర దేశంలో అనేక రకరకాల ధర్మాల్లో వెళ్ళి కూడా సమీపంగా ఉండే భారతదేశంలో ఉండేవాళ్ళు అనేక ఆత్మల కన్నా తొందరగా భావాన్ని గుర్తించారు. భారతదేశంలో సమీపంగా ఉన్న అనేక ఆత్మల కన్నా తొందరగా బాబాని గుర్తించారు. బాబాని గుర్తించడము అంటే మీ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు అన్నారు. ఇంకా రెండోది, ఎలాగైతే తీవ్రగతితో గుర్తించారో అలాగే తీవ్రగతితో సేవలో కూడా స్వయాన్ని వినియోగించుకున్నారు. కాబట్టి సేవలో తీవ్రగతిలో ముందుకు వెళ్ళడం మరోసారి మీకు శుభాకాంక్షలు అన్నారు బాబా. సేవ ఏదైతే వృద్ధి యొక్క స్పీడు తీవ్రంగా ఉందో, ఇంకా ముందు కోసం కూడా డబల్ విదేశీ పిల్లలు విశేష కార్యార్థం నిమిత్తం కావాలి అన్నారు. భారతదేశంగా నిమిత్తంగా ఆదిరత్నాలు, విశేషాత్మలు స్థాపన కార్యంలో చాలా గట్టిగా ఫౌండేషన్గా మారి కార్యం యొక్క స్థాపనకి మరియు డబల్ విదేశీ పిల్లలు నలువైపులా సందేశాన్ని వ్యాపింప చేయడంలో తీవ్ర గతి యొక్క సేవ చేస్తూ ఉంటారు. అందుకే బాబ్దాదా అందరు పిల్లలకి కూడా వస్తూనే జన్మతః చాలా తొందరగా సేవలో ముందుకు వెళ్ళడం కోసం విశేషంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. కొంచెం సమయంలోనే అనేక దేశాల్లో విస్తారంగా సేవ చేశారు. అందుకే బాబా సందేశాన్ని యొక్క కార్యాన్ని సహజంగా వృద్ధి అవుతూ వస్తున్నది. ఇంకా సదా డబల్ లైట్గా మారి డబల్ కిరీటదారులు అయ్యే సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తి చేసుకోవడానికి మీరు తీవ్ర పురుషార్థం తప్పకుండా చేస్తారు. ఈరోజు విశేషంగా కలుసుకోవడం కోసం వచ్చాను అన్నారు బాబా. బాబ్దాదా చూస్తున్నారు, అందరూ కూడా మనసులో ఖుషీ, అందరి లోపల ఖుషీ యొక్క బాజాలు మోగుతున్నాయి అన్నారు. పిల్లల యొక్క ఆ ఖుషీ యొక్క ఏదైతే వాయిద్యం లేక ఖుషి యొక్క పాట బాగ్దాదా వింటూ ఉన్నారు. యోగము మరియు సేవ యొక్క లగ్నంలో ముందుకెళ్తున్నారు. యోగము ఉంది, సేవ ఉంది. కానీ ఇప్పుడు ఎడిక్షన్ ఏం చేయాలి? రెండు ఉన్నాయి, కానీ సదా ఈ రెండిట్లో బ్యాలెన్స్ ఉండాలి. సదా రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్సు స్వయాన్ని సేవలో కూడా బాబా యొక్క ఆశీస్సుల యొక్క అనుభవీలుగా చేస్తుంది. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఇంకా సేవలో యోగము, సేవ యొక్క బ్యాలెన్స్ పెట్టుకున్నట్లయితే ఎక్కువగా అందరికీ ఈ సందేశం వ్యాపించే రూపంలో విశ్వంలో ఇదే మోగుతూ ఉంటుంది, ఇదే ధ్వని మోగుతూ ఉంటుంది. విస్తారం మంచిగా చేశారు. విస్తారం తర్వాత ఏం చేయడం జరుగుతుంది? విస్తారంతో పాటు ఇప్పటికిప్పుడే సారం, సేవ యొక్క సారం, ఇలాగ విశేషాత్మల్ని
నిమిత్తంగా తయారు చేయాలి. సేవ యొక్క సారం ఏంటంటే విశేషాత్మల్ని నిమిత్తంగా చేయాలి. ఆ విశేషాత్మలు భారతదేశంలో ఉండే విశేషాత్మల్ని మేల్కొల్పాలి. ఇప్పుడు భారతదేశంలో సేవ యొక్క రూపురేఖలు సమయ ప్రమాణం ముందుకెళ్తున్నాయి. నేతలు, ధర్మనేతలు, దానితో పాటు అభినేతలు కూడా సంపర్కంలోకి వస్తున్నారు. ఇంకెవరుండిపోయారు? సంపర్కంలోకి వస్తున్నారు, నేతలు వస్తున్నారు. కానీ విశేషంగా రాజనేతలు బాబంటారు వాళ్ళ వరకు సమీప సంపర్కంలోకి రావాలి అనే సంకల్పం ఇప్పుడు వాళ్ళలో ఉత్పన్నం కావాలి. సమీప సంపర్కంలోకి రావాలి అన్న సంకల్పం వాళ్ళలో ఉత్పన్నం కావాలి. డబల్ విదేశీ పిల్లలందరూ ఎగిరే కళల్లో ఎగురుతూ ఉన్నారు. ఎగిరే కళల వాళ్ళు కాదు బాబా అంటే, అది ఎక్కే కళల వాళ్ళు కాదు, ఎగిరే కళల వాళ్ళు. ఎగిరే కళల వాళ్ళే కదా అన్నారు. ఎగిరే కళలు కావడము అంటే దానివల్ల అందరికీ మంచిది, సరువులకి మంచి జరుగు. ఎప్పుడైతే పిల్లలందరూ ఏకరస్గా వృద్ధి కళల్లో వాళ్ళు అయిపోతారో, అంటే ఎగిరే కళల వాళ్ళకి అయిపోతారో, అందరికీ అప్పుడు మంచి జరుగుతుంది, సర్వులకి మంచి జరుగుతుంది. అంటే పరివర్తన యొక్క కార్యం సంపన్నమైపోతుంది. ఇప్పుడు ఎగిరే కళలు ఉన్నాయి, కానీ అందులో కూడా స్టేజెస్ ఉన్నాయి. అప్పుడప్పుడు చాలా మంచి స్టేజ్, మంచి స్థితి ఉంటుంది. అప్పుడప్పుడు స్థితి కోసం పురుషార్థం చేసే స్థితి ఉంటుంది. ఆ స్థితిని తయారు చేసుకోవడం కోసం పురుషార్థం యొక్క స్థితి ఉంటుంది. అయితే సదా మెజార్టీ వృద్ధి కళల వాళ్ళు కావడం అంటే సమాప్తి కావడం. ఇప్పుడు పిల్లలందరికీ తెలుసు ఎగిరే కళలే శ్రేష్ఠ స్థితి. ఈ ఎగిరే కళలు అంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునే స్థితి. ఎగిరే కళలు అంటే వృద్ధి కళలు, అంటే పూర్తిగా వృద్ధిలోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ ఎగిరే కళలు అంటేనే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునే స్థితి. ఈ ఎగిరే కళలో దేహాభిమానంలో ఉంటూ దేహానికి అతీతంగా బాబాకి ప్రియంగా, సదా బాబా మరియు సేవకి ప్రియంగా ఉండే స్థితి. దేహంలో ఉంటూ, బాబా అంటే వృద్ధి కళలు అంటే దేహంలో ఉంటూ, ఈ దేహానికి అతీతంగా సదా బాబాకి సేవకి కూడా ప్రియంగా ఉండే స్థితి. బాబాకి సేవకి ప్రియంగా ఉండే స్థితి, దేహానికి అతీతంగా ఉండే స్థితి, దేహంలో ఉంటూ. ఈ ఎగిరే కళల యొక్క విధాత మరియు వరదాత. ఈ ఎగిరే కళలు అంటే ఈ వృద్ధి కళలే. వరదాత, విధాత, ఆ స్టేజ్, ఆ స్థితి, విధాత యొక్క స్థితి, విధాత వరదాత యొక్క స్థితి. ఈ వృద్ధి కళలు, ఎగిరే కళలే బాబా అంటే నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా మరియు దేవత రెండు రూపాల్ని సాక్షాత్కారం చేయించే స్థితి.
ఈ ఎగిరే కళలు సర్వాత్మల్ని బికారీల నుండి వదిలించి, బికారత్వం నుండి వదిలించి బాబా వారసత్వానికి అధికారులుగా తయారు చేసేవాళ్ళు. ఆత్మలందరూ అనుభవం చేస్తారు. మా ఆత్మలందరి యొక్క ఇష్ట దేవులు, ఇష్ట దేవతలు, ఇష్ట దేవీలు నిమిత్తమై ఉన్నారు. ఎవరైతే అనేక దేవతలు వాళ్ళందరూ ఈ ధరతి మీదకి అవతరించారు. సత్యయుగంలో అయితే అందరూ సద్గతిలోనే ఉంటారు. కానీ ఈ సమయంలో ఏ ఆత్మలైతే ఉన్నారో సర్వులకి సద్గతి దాతలై ఉంటారు. సర్వులకి సద్గతి దాతలై ఉంటారు. ఎలాగైతే ఏదైనా డ్రామా ఎప్పుడైతే సమాప్తి అయిపోతుందో అంతిమంలో యాక్టర్స్ అందరూ స్టేజ్ మీదకి ముందుకొస్తారు. కాబట్టి ఇప్పుడు కల్పం యొక్క డ్రామా సమాప్తి అయ్యే సమయం వస్తున్నది. మొత్తం విశ్వంలో ఆత్మలు భలే ప్రేమ స్వప్నంలో కావచ్చు, లేక ఒక్క సెకండ్ మెరుపులా కావచ్చు, లేక ప్రత్యక్షంగా కావచ్చు, నలువైపులా ఈ ధ్వని ద్వారా తప్పకుండా సాక్షాత్కారం జరుగుతుంది. ఇది డ్రామాలో హీరో హీరోయిన్ స్టేజ్ యొక్క ఈ హీరో హీరోయిన్లు స్టేజ్ మీద ప్రత్యక్షమవుతారు. ధరతి యొక్క నక్షత్రాలు ధరతి మీద ప్రత్యక్షమవుతాయి. అందరూ వాళ్ళ ఇష్ట దేవతల్ని ప్రాప్తి చేసుకుని చాలా ఖుష్ అవుతారు. సహారా దొరుకుతుంది. డబల్ విదేశీయులు కూడా ఇష్ట దేవత ఇష్ట దేవీలే కదా, లేక గోల్డెన్ జూబ్లీ వాళ్ళ అని అడిగారు. మీరు కూడా అందులో ఉన్నారు కదా, చూసేవాళ్ళ అందులోనే ఉన్నారా అని అడిగారు. ఎలాగైతే ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ యొక్క దృశ్యాన్ని చూశారో అలాగే ఇది కూడా ఒక రమణీయకమైన పాత్ర వేశారు. కానీ ఎప్పుడైతే ఫైనల్ దృశ్యం ఉంటుందో అందులో మీరందరూ సాక్షాత్కారం చేయించే వాళ్ళే ఉంటారా లేక చూసేవాళ్ళే ఉంటారా? ఏమై ఉంటారు? హీరో యాక్టర్లే కదా. ఇప్పుడు ఇమర్జ్ చేసుకోండి, ఆ దృశ్యం ఎలా ఉంటుందా, అంతిమంలో మనం ఎలాగ సాక్షాత్కారం అందరికీ అవుతామో, అందరూ ఏమనుకుంటారా అని ఒక్కసారి ఆ రూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఈ అంతిమ దృశ్యం కోసం ఇప్పుడే త్రికాల దర్శిలై చూడండి. ఎలాగా ఎంత సుందరమైన దృశ్యం ఉంటుంది, ఎంత సుందరంగా మనం ఉంటాం. అలంకరింపబడిన దివ్య గుణమూర్త ఫరిస్తా దేవత. దీనికోసం ఇప్పటి నుండే మిమ్మల్ని మీరు సదా ఫరిస్తా స్వరూపం యొక్క స్థితి యొక్క అభ్యాసం చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఇప్పటి నుండి ఈ 4 సబ్జెక్టులు విశేషమైన సబ్జెక్టులు. జ్ఞానమూర్తులు, నిరంతర స్మృతిమూర్తులు, నిరంతర యోగమూర్తులు అన్నమాట. నిరంతరం స్మృతి మూర్తులు, జ్ఞానమూర్తులు, సర్వ దివ్య గుణమూర్తులు. సర్వ దివ్య గుణమూర్తులు. ఒక్క దివ్య గుణం కూడా లోపించకూడదు.
16 కళల సంపన్నులు అని అనరు. అప్పుడు మిమ్మల్ని ఒక్క దివ్య గుణం లోపించిన మిమ్మల్ని 16 కళల సంపన్నులని అనరు. 16 కళలు సర్వ మరియు సంపూర్ణ. 16 కళలు సర్వ సంపూర్ణ. ఈ మూడిటికి మహిమ ఉంది. 16 కళలు సర్వ మరియు సంపూర్ణ. సర్వగుణ సంపన్నులు అంటారు. సర్వగుణ సంపన్నులు. సంపూర్ణ నిర్వికారులు అంటారు. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అంటారు. 16 కళల సంపన్నులు అంటారు. 3 విశేషతలు కావాలి. 16 కళలు అంటే సంపన్నంగా కావాలి, పూర్తిగా ఉండాలి, సంపూర్ణంగా కూడా ఉండాలి, సర్వ కూడా ఉండాలి. ఒకటి చెక్ చేసుకోండి. సర్వగుణాలు, సంపూర్ణంగా నిర్వికారులై ఉన్నాము, 16 కళల సంపన్నులు. చెప్పాను కదా, ఈ సంవత్సరం ఎంతో కాలం లెక్కబట్టే జమ అవుతుంది. ఒకటి ఎంతో కాలం యొక్క లెక్క సమాప్తి అయిపోతుంది. ఇంకా కొంచెం కాలంలోకి వచ్చేస్తారు. ఎంతో కాలం పోతున్నది, ఇప్పుడు కొంచెం కాలంలోకి వచ్చేస్తారు. ఎంతో కాలం ఇంకేం లేదు. ఎంతో కాలం యొక్క పురుషార్థం లైన్లోకి రండి. అప్పుడే ఎంతో కాలం యొక్క రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడానికి అధికారులు అవుతారు. లేకపోతే ఎంతో కాలం యొక్క రాజ్యభాగ్యం మారి కొంచెం తక్కువ రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడానికి అధికారులు అవుతారు. 2, 3, 4 జన్మలు తక్కువైనా ఎంతో కాలం అని లెక్కింపబట్టదు కదా. ఫస్ట్ జన్మ, ఫస్ట్ ప్రకృతి యొక్క శ్రేష్ఠ సుఖం 111లో ఉండాలి. అన్నిట్లో 1లోనే ఉండాలి. దానికోసం ఏం చేయవలసి వస్తుంది? సేవ కూడా నెంబర్ 1, స్థితి కూడా నెంబర్ 1. అప్పుడే 11లోకి వస్తారు. ఒకటి సత్యయుగ ఆదిలో వచ్చేవాళ్ళు నెంబర్ 1 ఆత్మలతో పాటు పాత్ర వేసేవాళ్ళు. నెంబర్ 1 జన్మలో పాత్ర వేసేవాళ్ళు ఉంటారు. ఒకటి సంవత్సరం ఆరంభం మీరే చేస్తారు కదా అన్నారు. ఫస్ట్ జన్మ, మొట్టమొదట జన్మ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ తారీఖు, ఫస్ట్ నెల, ఫస్ట్ సంవత్సరం మొదలు పెడతారు. కాబట్టి డబల్ విదేశీయులు నెంబర్ 1లో వస్తారు కదా. అచ్చా, పరిస్థా యొక్క డ్రెస్సు వేసుకోవడం వస్తుందా? ఇది చమ్కీలీ డ్రెస్సు. ఈ స్మృతి మరియు స్వరూపంగా కావాలి. ఫరిస్తా డ్రెస్సుని ధారణ చేసుకోవాలి. మెరిసే వస్తువు దూరం నుండి ఆకర్షితం చేస్తుంది.
ఒకటి ఈ ఫరిస్తా డ్రెస్ అంటే ఫరిస్తా స్వరూపం దూరం వరకు ఆత్మల్ని ఆకర్షితం చేస్తుంది. అచ్చా, ఈరోజు యూకే యొక్క టర్న్. యూకే వాళ్ళ యొక్క విశేషత ఏంటి? లండన్ని సతయుగంలో రాజధాని తయారు చేస్తారా, లేక ఊరికే లేకపోతే తిరిగే స్థానంగా తయారు చేసుకుంటారా? చెప్పాలి అంటే యునైటెడ్ కింగ్డమ్, అక్కడ కూడా కింగ్డమ్ తయారు చేస్తారా? లేకపోతే కింగ్స్ వెళ్ళి చక్కెర కొట్టి వస్తారా? అయినా సరే ఏదైతే పేరుందో కింగ్డమ్ అంటున్నారు కదా, యునైటెడ్ కింగ్డమ్. ఒకటి ఈ సమయంలో సేవకి కింగ్డమ్ ఎలాగో మీరు ఈ సమయంలో సేవలో అయితే సేవకైతే కింగ్డమే. మొత్తం విదేశాల సేవకి ఈ రాజధాని కదా నిమిత్తమైంది. ఒకటి కింగ్డమ్ పేరు కరెక్ట్గానే ఉంది. అందరూ బాగుంటారు. యునైటెడ్, అందరినీ యునైటెడ్ చేసి ఏం చేస్తుంది కింగ్డమ్. కాబట్టి ఆత్మలందరినీ బాబ్ దాదాతో కలిపే రాజధాని. యూకే వాళ్ళకి బాబ్ దాదా అంటారు, ఓకే అయి ఉండేవాళ్ళు. యూకే అంటేనే ఓకే అయి ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎవరైనా అడిగితే ఓకే అంటారు కదా, ఓకేవే అంటారు కదా, అంతే కదా, ఓకేగానే ఉన్నారు కదా, ఇలా అనరు కదా అని. అంటే శ్వాస దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ అని అంటారా? ఎప్పుడైతే బాగా ఉంటారో ఏమంటారు? ఓకే అంటారు. అది కొంచెం శ్వాస దీర్ఘంగా తీసి ఓకే అంటారు. తేడా ఉంటుంది కదా రెండింటికి. ఎలా ఉన్నారంటే ఏదో బాగానే ఉన్నాం అనడానికిను బాగున్నాం అనడానికి తేడా ఉందా లేదా? ఒకటి సంగమిగి రాజధాని, సేవ యొక్క రాజధాని. దీంట్లో రాజ్యసత్తా అంటే రాయల్ ఫ్యామిలీ ఆత్మలు తయారు అవడానికి ప్రేరణ నలువైపులా వ్యాపించాలి. కాబట్టి రాజధానిలో రాజ్యాధికారులు తయారు చేసే రాజస్థాన్ అయింది కదా. అందుకే బాబ్దాదా ప్రతి దేశం యొక్క విశేషతని విశేష రూపంలో జ్ఞాపకం చేసుకుంటారు. విశేషతతో సదా ముందుకు తీసుకెళ్తారు. బాబ్దాదా బలహీనతలను చూడరు, ఊరికే సూచన ఇస్తారు. బలహీనతల యొక్క సూచన ఇస్తారు కానీ వాటిని చూడరు. చాలా మంచిది అంటూ ఉంటే చాలా మంచిగా తయారు అయిపోతారు. బలహీనలు అంటుంటే ఏమవుతారు? బలహీనలు అయిపోతూ ఉంటారు. ఒకటే ముందే బలహీనలు అయి ఉంటారు. ఇంకెవరైనా అన్నారనుకోండి మూర్ఛితులు అయిపోతూ ఉంటారు. ఎలాగ మూర్ఛితులు అవుతారు? ఎలాగైనా మూర్ఛితులే. కానీ వాళ్ళకి శ్రేష్ఠ స్మృతి యొక్క విశేషతల యొక్క స్మృతి యొక్క సంజీవని మూలిక చూపించండి, తినిపించండి. మూర్ఛితమైన వాళ్ళు ఏమవుతారు? మేల్కొంటారు. సంజీవని మూలిక అందరి దగ్గర ఉందా అని అడుగుతున్నారు. ఉందా లేదా? మూలిక ఉందా? కాబట్టి విశేషతల స్వరూపాన్ని యొక్క అర్థాన్ని ముందుకు తెచ్చుకోండి.
అంటే మీ బలహీనతలను చూసుకోకండి. ఎప్పుడు ఏం చూసుకోవాలి? నేను చాలా విశేష ఆత్మని, బాబాకి విశేషమైన వాళ్ళు. కాబట్టి మీ అద్దం ముందు ఏం చూసుకోవాలి? మీ విశేష స్వరూపాన్ని మీ అద్దం ముందు తెచ్చుకోండి. ఆ అద్దాన్ని మీ ముందు పెట్టుకోండి. ఈ అద్దాలు కాదు, మీ విశేషతల యొక్క అద్దాన్ని మీ ముందు పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి బ్రాహ్మణాత్మ విశేషమైన వాళ్ళు. కోటిలో కొంతమందిలో కొంతమంది వచ్చిన వాళ్ళు. కాబట్టి విశేషమైన వాళ్ళే అయ్యారు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళ విశేషతను మర్చిపోతూ ఉంటారు, వాళ్ళ స్వయం విశేషతను మర్చిపోతారు. దాన్ని స్మృతి తెప్పిస్తే మళ్ళీ తిరిగి విశేషాత్మలు అయిపోతారు. ఇంకా ఎంత విశేషతను వర్ణన చేస్తూ ఉంటే అంత స్వయంలో తమ బలహీనతల్ని ఇంకా స్పష్టంగా వాళ్ళకి అనుభవం అవుతూ ఉంటుంది. వాళ్ళ విశేషతలనే వర్ణిస్తూ ఉంటే వాళ్ళ బలహీనత ఏమిటి అన్నది వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది. మీరు వాళ్ళ బలహీనతల్ని వర్ణించవలసిన పని లేదు అన్నారు. ఒకవేళ మీరు ఎవరి బలహీనతలను వినిపించితే దాన్ని దాచిపెట్టేసుకుందాం అనుకుంటారు. ఇంకెప్పుడు వాళ్ళకి చూపించకూడదు, దాచిపెట్టేయాలి, తప్పించుకోవాలని చూస్తారు. నేను అలా లేను అంటారు. మీరు విశేషతల్ని చెప్పండి. ఎంతవరకు బలహీనతల్ని వాళ్ళకే వాళ్ళు స్వయం అనుభవం చేయరు అంతవరకు పరివర్తన చేసుకోలేరు. ఎవరికి వాళ్ళు స్వయం ఎంతవరకు వాళ్ళ బలహీనతని వాళ్ళు రియలైజ్ చేయరో అంతవరకు వాళ్ళు పరివర్తన చేసుకోలేరు. 50 సంవత్సరాలు కష్టపడినా సరే. అందుకే ఈ సంజీవని మూలికతో మూర్ఛితులైన వాళ్ళని కూడా ఏం చేయాలి? తెలివి తెప్పించి ఎగిరే బాబా అంటే ఎగురుతూ వెళ్ళండి, ఎగిరిస్తూ ఉండండి, ఎగరండి, ఎగిరిస్తూ ఉండండి. ఇదే యూకే చేస్తారు కదా అన్నారు. అచ్చా లండన్ నుండి వేరు వేరు స్థానాల్లో ఎంతమందో వెళ్ళారు కదా. మరి భారతదేశం నుండే వెళ్ళారు. లండన్ నుండి ఎంతమంది వెళ్ళిపోయారు? ఆస్ట్రేలియా నుండి ఎంతమంది వెళ్ళారు? ఆస్ట్రేలియా కూడా వృద్ధి చేశారు కదా. ఎక్కడికెక్కడికి వెళ్ళారు? జ్ఞాన గంగలు ఎంత దూరం వరకు ప్రవహిస్తున్నారు. ఎంత దూరం వరకు ప్రవహిస్తే అంత మంచిది. యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ సంఖ్య అందరూ చెప్పారు. అంటే వృద్ధి ప్రాప్తి అవుతుంది. ఇప్పుడు ఏదైనా విశేష స్థానం ఉండిపోయిందా అంటే చాలా ఉన్నాయన్నారు. అచ్చా వాటి ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు కదా. విదేశాలకి లిఫ్ట్ ఉంది, చాలా తొందరగా సెంటర్లు తెచ్చేస్తారు. లౌకిక సేవ చేసేస్తూ ఉంటారు, అలౌకిక సేవకు కూడా నిమిత్తం అయిపోతూ ఉంటారు. భారతదేశంలో అయినా ఆహ్వానం చేసి వాళ్ళు నిమంత్రణ చేస్తేనే సేవాస్థానం తయారవుతుంది, విశేషత ఉంటుంది. కానీ విదేశాల్లో స్వయం ఆహ్వానం చేసుకుని స్వయమే వాళ్ళు ఆహ్వానం చేసేసుకుంటారు. ఆహ్వానం చేసేవాళ్ళు కూడా స్వయం, చేరుకునేవాళ్ళు స్వయం, వాళ్ళకి వాళ్ళే వస్తారు. ఇది కూడా సేవలో వృద్ధి సహజంగా అవ్వడానికి ఒక లిఫ్ట్ దొరికింది. ఎక్కడికైనా వెళ్ళండి, 2-3 కలిసి అక్కడ స్థాపనకి నిమిత్తం అయిపోతూ ఉంటారు. 2-3 కలిసారు అంటే అక్కడ ఒక సెంటర్, 3 కలిసి ఏం చేస్తారు? తీసేస్తారు.
ఇది డ్రామా అనుసారం గిఫ్ట్ కహానండి లేక లిఫ్ట్ అనండి దొరికింది. ఎందుకంటే తక్కువ సమయంలో సేవని సమాప్తి చేయాలి. తీవ్ర గతి ఉంటే కదా సమయానికి సమాప్తి అవుతుంది. భారతదేశం యొక్క విధికి విదేశాల విధికి తేడా ఉంది, అంతరం ఉంటుంది. అందుకే విదేశాల్లో తొందరగా వృద్ధి అవుతూ ఉంటుంది కూడా. ఒక్క రోజులో చాలా సెంటర్లు తెరవబడతాయి. నలువైపుల విదేశాల్లో నిమిత్తం అయ్యేవాళ్ళు విదేశీయులకి సేవకి ఛాన్స్ ఈజీగా దొరుకుతుంది. భారత వాళ్ళకి చూడండి, వీసా దొరకడమే కష్టమవుతుంది. కాబట్టి ఈ ఛాన్స్ అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ సేవకు నిమిత్తం అయిపోతూ ఉంటాడు. అందుకే సేవ యొక్క ఛాన్స్ ఉంది. ఎలాగైతే లాస్లో ఫాస్ట్ వెళ్ళడానికి ఛాన్సో అలాగే సేవలో కూడా ఫాస్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది. అందుకే ఉన్నతి కాలేదు, మేము వెనకుండిపోయాము అన్నది ఉండదు. వెనకొచ్చిన వాళ్ళు కూడా ఫాస్ట్లో వెళ్ళే ఛాన్సు విశేషంగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ సేవాధారులు. అందరూ సేవాధారిలే. సెంటర్లో ఉండే వాళ్ళే సేవాధారిలా? అందరూ సేవాధారిలేనా? ఎక్కడున్నా సరే సేవ లేకుండా శాంతి లేదు. ఎక్కడున్నా సేవే ఉంటే శాంతిగా నిద్ర ఉంటుంది. అంటారు కదా, హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడమే జీవితం అంటే. సేవే ప్రశాంతంగా అంటే శాంతంగా ఉండే నిద్ర అనండి. పడుకోవడం సేవ కాదు, దానివల్ల హాయిగా నిద్రపోయారు, శాంతంగా హాయిగా. చెప్పాను కదా, సేవ అంటే వాణితో చేసే సేవే కాదు, ప్రతి సెకండు సేవ, ప్రతి సంకల్పంలో సేవ. ఎవ్వరూ ఇది అనడానికి లేదు. భారతవాసీలే కావచ్చు, విదేశాల్లో ఉండేవాళ్ళే కావచ్చు, ఏ బ్రాహ్మణులు ఇలా అనడానికి లేదు సేవ ఛాన్స్ మాకు లేదు అని. అనారోగ్యంలో ఉన్నా సరే సేవ ఛాన్స్ ఉంది. రోగం ఉన్నా సేవ యొక్క ఛాన్స్ ఉంది. వాయుమండలం తయారు చేసే సేవ, వైబ్రేషన్స్ని వ్యాపింపచేసే సేవ, అదైతే చేయగలరు కదా. ఏ రకమైన సేవే చేయండి, కానీ సేవలోనే ఉండాలి. సేవే జీవితం. బ్రాహ్మణులు అంటేనే సేవాధారి. అచ్చా, సదా వృద్ధి కళల ద్వారానే సర్వులకి బల స్థితిలో అయ్యేవాళ్ళు. మన యొక్క వృద్ధి కళల ద్వారా సర్వులకి మంచి జరిగే స్థితిలో అయ్యేవాళ్ళు. సదా స్వయాన్ని పరిస్థా అనుభవం చేసేవాళ్ళు. సదా విశ్వం ముందు ఇష్ట దేవత రూపంలో ప్రత్యక్షమయ్యే దేవాత్మలు. సదా స్వయాన్ని విశేషాత్మ అనుకుంటూ వేరే వాళ్ళకు కూడా విశేషతలను అనుభవం చేయించేవాళ్ళు. విశేషాత్మలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో మాట్లాడుతూ బాబా అందరూ కూడా బాబా అంటారు ఈ స్నేహానికి ప్రూఫ్ సంస్కారాలు కలుపుకోలేకపోతే సంఘటనలో ఉండలేమని అంటే కాదు కదా. సంస్కారాలు అందరివి కలిస్తేనే సంఘటన, కలవకపోతే లేదు సంఘటనలు. బాబా అంటే సంస్కారాల్ని కలుపుకొని ఉంటే కదా సంఘటన గట్టిగా అవుతుంది. అందరూ ఒకరికొకరు సంస్కారం కలుపుకుంటే ఆ సంఘటన ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అచ్చా ఇది కూడా అవుతుంది. సేవ ఒకటే కానీ నిమిత్తం కావడం, నిమిత్త భావంతో నడుచుకోవడం, ఇది విశేషత. నిమిత్తం కావాలి, నిమిత్త భావంతో నడుచుకోవాలి, ఇది విశేషత. ఇది హద్దుల్ని వదిలింపిస్తుంది. దీనికోసం ఆలోచించారా? ఈ హద్దుల్ని తీయాలి కదా. కాబట్టి అందరినీ చేంజ్ చేస్తే ఒక సెంటర్ వాళ్ళు రెండో సెంటర్లోకి వెళ్ళాలి. అందరూ తయారయ్యేనా? ఆర్డర్ ఇస్తే మీకు హ్యాండ్స్ అప్పేనా? మారడం వల్ల లాభం ఉంటుంది. కాబట్టి బాబా అంటారు మారడం వల్ల లాభం ఉంటుంది. ఈ సంవత్సరం ఇది కొత్త విషయం చేయాలి, నష్టమోహ కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే త్యాగిలు తపస్వీలు అయిపోతారో, ఇదేంటి త్యాగం కూడా భాగ్యమే కదా. కాబట్టి భాగ్యం ముందు ఇదో త్యాగమా? కాబట్టి ఆఫర్ చేసే వాళ్ళకి ఆఫరింగ్ లభిస్తుంది. బహదూర్లే కథ అన్నారు బాబా. సేవ వర్తమానం భవిష్యత్తు రెండింటినీ కూడా శ్రేష్టంగా మారుస్తుంది. సేవ యొక్క బలం అయితే తక్కువైంది కాదు. యోగము సేవ రెండిటి యొక్క బ్యాలెన్స్ అందరికీ ఉండాలి అన్నారు బాబా. అప్పుడే సేవ ఉన్నతి అనుభవం చేయిస్తుంది. యోగంలో సేవ చేయడం నేచురల్. బ్రాహ్మణ జీవితానికి ఇది ఒక స్వభావం అయిపోవాలి. స్మృతిలో ఉండేది ఒక నేచర్ అయిపోవాలి. బ్రాహ్మణ జన్మ తీసుకోవడము అంటే స్మృతి యొక్క బంధంలో బంధింపబడ్డం. మీరు అర్థకల్పం కోసం వీడ్కోలు యొక్క సమారోహణ అయిపోతుంది. ఒకటి విశ్వం యొక్క సమస్యలకి సమాధానం ఏది అంటే పరివర్తన. గోల్డెన్ జూబ్లీ చేసుకున్నారా? గోల్డెన్ జూబ్లీ అంటే ఎవరు మోల్డ్ అవుతారో, ఏ రూపంలో కావాలి అంటే ఆ రూపంలోకి మనం పరివర్తన చేసుకోవచ్చు. మోల్డ్ అవ్వడమే సర్వులకి ప్రియం కావడం. మనం మోల్డ్ చేసుకోవడమే సర్వులకి ప్రియం. అందరి దృష్టి అయినా సరే అందరు నిమిత్తమైన వాళ్ళ మీదే ఉంటుంది అన్నారు. అచ్చా, ఓం శాంతి.